రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పిల్లరా, లేఖన భాగంలో చూస్తే అక్కడ చాలా చక్కగా రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. నిజంగా ఈ రోజుల్లో క్రైస్తవులందరికీ తెలిసిన సత్యం ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఈ వర్డ్ వింటున్నాం మనం. ఎక్కడ చూసినా వాల్ రైటింగ్స్ రాసి ఉంటారు. ఏ చర్చిలోకి వెళ్ళినా కూడా వాల్ రైటింగ్ ఉంటుంది, అక్కడ వాల్స్ మీద రాసి ఉంటారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. ప్రియులారా, ఎంతమంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు? ఎంతమంది ఈ వాక్యానికి లోబడి జీవించడానికి ఇష్టపడుతున్నారు? చదువుతున్నావే కానీ అందులో ఉన్న సత్యాన్ని గ్రహిస్తున్నావా? నిజంగా మనుషుని జీవితాన్ని పాడు చేసే పాపము మనుషుల్లో ఉంటే ఆ మనుషుడు ఎవరికి దూరం అవుతాడు అన్న సత్యాన్ని మనుషుడు ఎందుకు తెలుసుకోవటానికి ఇష్టపడలేకపోతున్నాడు? చూడండి, పాపము అనేది చాలా భయంకరమైంది. ఈ పాపములో ఎవరైతే జీవించడానికి ఇష్టపడతారో వాళ్ళు దేవునికి దూరం అవుతారు అన్న సత్యము ప్రతి ఒక్కరికి తెలుసు. మనుషుడు తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో, లేకపోతే తన నైపుణ్యతని చాటుకోవటానికి పాపం చేస్తున్నాడో ఆ మనుషుడు తెలుసుకోవటం లేదు. కానీ పాపం చేసే ఏ మనుషుడైనా సరే దేవునికి దూరం అవుతాడు అన్న సత్యాన్ని ఖచ్చితంగా గ్రహించాలి. ఇక రాయబడింది, ఏ భేదము లేదు. ఏమండి, పాపానికి కులముందా? పాపానికి మతముందా? పాపానికి పెద్ద అంటూ చిన్న అంటూ వయసు అంటూ పరిమితం ఉందా? చిన్నపిల్లలు పాపం చేస్తున్నారు, యవనస్తులు పాపం చేస్తున్నారు, స్త్రీలు పాపం చేస్తున్నారు, పురుషులు పాపం చేస్తున్నారు. లోకంలో ఎక్కడ చూసినా పాపం విస్తరిస్తుంది, కానీ పరిశుద్ధత ఎందుకు విస్తరించటం లేదు? పాపానికి ఏ భేదం లేదు. పాపం చేయాలంటే వయసుకు సంబంధం లేదు, పెద్ద చిన్నకు తేడా లేదు, కులానికి మతానికి భేదం లేదు. అందుకనే దేవుడు అనుగ్రహించే మహిమను ఎవరు చూడలేకపోతున్నారంటే మనుషుడు చూడలేకపోతా ఉన్నాడు. శ్రీశ్రీ గారు ఒక పాట రాశారండి. ఏం రాశారంటే, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి మనుషుల గోల, కనండి దేవుని లీల. మనుషులు ఏం చేస్తున్నారంటే ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారే తప్ప దేవుని యొక్క మహిమను తెలుసుకోవటానికి ఏ మనుషుడు ఇష్టపడలేకపోతున్నాడు. పాపం చేయటం అలవాటైపోయింది. పాపం చేయటం కూడా ఎలా చేస్తున్నారంటే ప్రాక్టికల్గా చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, యవనస్తులు ఉన్నారు. ఆ యవనస్తులు పాపం ఎలా చేస్తున్నారంటే, ఒకసారి హలో అన్నారనుకోండి, రెండోసారి వాళ్ళ మాట తీరు మారిపోతుంది. యవనస్తులు కూడా అంతే. అంటే ఏది చేసినా ప్రాక్టికల్గా, అంటే నేను పాపంలో పడుతున్నా అన్న సత్యాన్ని తెలుసుకోకుండా మనుషుడు పాపం చేస్తున్నాడంటే నిజంగా ఆ మనుషుడు దేవుడికి లోబడుతున్నాడా? ఈరోజు సెల్లులు వచ్చాయి. ఈ సెల్లులు వచ్చిన తర్వాత చాలా మందికి ఉపయోగకరంగా ఉంది, కానీ ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయో ఎవరు తెలుసుకోవటం లేదు. ఈరోజు మనుషుడు ఎవరికి భయపడాలి అన్న సత్యాన్ని మర్చిపోయి మనుషుడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడంటే ఆ మనుషుడికి దేవుని యొక్క మహిమ అవసరం లేదా? దేవుడికి మహిమకరంగా జీవించాల్సిన మనుషుడు, దేవుని చేత సృష్టింపబడ్డ మనుషుడు ఎందుకు చూడగలిగిన దేవుడికి భయపడటానికి ఇష్టపడలేకపోతున్నాడు? అంటే దేవుడు శిక్షించేవాడు కాదని, దేవుడు ప్రేమించేవాడని, దేవుడు సమస్య విషయాల్లో మన పట్ల దీర్ఘశాంతం చూపేవాడన్న సత్యాన్ని మనుషుడు తెలుసుకున్నప్పటికీ కూడా ఆ దేవుని యొక్క ప్రేమను చాలా విచ్చలవిడిగా, ఎగతాళిగా, చులకనగా చూస్తున్నాడంటే నిజంగా నువ్వు దేవునికి భయపడేవాడివా? పాపాన్ని అసహించుకునేవాడివా? పాపాన్ని ద్వేషించేవాడివా? ఎవరివి నువ్వు? అందుకనే ఆ రోమీలకు రాసిన పత్రికలు అంటున్నాడు, ఏ భేదం లేదు,
అందరూ పాపం చేసి ఏమి పొందలేకపోతున్నారంట? దేవుడు అనుగ్రహించే మహిమను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు తన మహిమనివ్వటానికి ఇష్టపడుతున్నాడు. తన ఆత్మ అభిషేకంలో ఉన్న శక్తిని, బలాన్ని నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పాపం చేయటం ద్వారా దేవుని మహిమను చూడలేవు, ఆత్మ అభిషేకంలో ముందుకు సాగలేవు. కాబట్టి పాపము అన్నది ఎప్పుడైతే మన దేహంలో నుంచి, మన హృదయంలో నుంచి బయటికి వెళ్తుందో ఆ క్షణం నుంచే నువ్వు దేవునికి మహిమకరంగా జీవించగలవు. చాలా మంది క్రైస్తవులు అంటున్నారు, దేవుడు ప్రార్థన చేస్తే ఎందుకు ఆలకించటం లేదు? నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను ఎంతగానో దేవుడిని అడుగుతున్నప్పటికీ దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు అంటే కారణం ఏంటి? నీలో ఏ బలహీనత ఉందో ఆలోచించావా? నువ్వు ఎటువంటి పాపంలో జీవిస్తున్నావో ఆలోచించావా? అసలు నీలో పాపం ఉందన్న సత్యాన్ని గ్రహిస్తున్నావా? అలా గ్రహించకుండా, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు దేవునికి ప్రార్థన చేసినంత మాత్రాన నీకు జవాబు ఇవ్వాలని రూల్ అండ్ రెగ్యులేషన్ లేదు. నువ్వు పరిశుద్ధమైన జీవితంతో దేవునికి మహిమకరంగా బ్రతుకుతే ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. చూడండి, యెషయా 59వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తము కురచు కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చూసారా? లేఖన భాగంలో ఎంత చక్కగా రాయబడిందో, ఎంత స్పష్టంగా రాయబడిందో. వాక్యం అనేది ఖచ్చితమైంది. ఈ వాక్యం అనేది నీ జీవితంలో పని చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రార్థిస్తున్నాం, ఎలా ప్రార్థిస్తున్నామో తెలియటం లేదు. వెంబడిస్తున్నాం, ఎలా వెంబడిస్తున్నామో తెలియటం లేదు. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చింది ఎందుకోసం వచ్చాడు? పాపంలో ఉన్న మనల్ని పరిపూర్ణంగా రక్షించడం కోసం వచ్చాడు. మనం పాపంలో జీవించడం కోసం యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టలేదు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని, పాపం లేని వాడిగా జీవించాలని, అందుకోసమే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అక్కడ రాయబడింది ప్రియులారా, చాలా చక్కగా రాయబడింది, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండినట్టు ఆయన చెవులు మందము కాలేదు. నువ్వు ప్రార్థిస్తున్నావు, నీ ప్రార్థనకు జవాబు రావట్లా, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. అయ్యా ఎందుకు నా బ్రతికి ఇలా ఉంటుంది అని అడుగుతున్నావే తప్ప నీ జీవితం దేవునికి మహిమకరంగా ఉందా లేదా అన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు. ఈరోజు చాలా మంది ఏమంటున్నారంటే, అయ్యా నేను యేసు ప్రభువును ఎప్పుడో నమ్ముకున్నానయ్యా, నేను నా యేసు ప్రభువుకి నా హృదయాన్ని ఇచ్చేశానయ్యా అని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయాన్ని ఇస్తే, వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి ఇష్టపడితే పాపము ఎందుకు నీ జీవితంలో జరుగుతుంది? చూడండి, చాలా మంది వాళ్ళ ఆలోచనలో ఏమనుకుంటారంటే పాపం అంటే ఏదో పెద్ద వ్యభిచారము లేకపోతే నరహత్యో ఇలా ఆలోచిస్తుంటారు కదా. ఏమండి, పెద్ద పెద్ద పాపాలు, చిన్న చిన్న పాపాలు బైబిల్లో ఎక్కడన్నా రాయబడిందా? చిన్న పాపం చేస్తే చిన్న శిక్ష, పెద్ద పాపం చేస్తే పెద్ద శిక్ష ఇలా రాయబడిందా? లేదు. పాపం పాపమే, అది చిన్నదైనా పాపమే, పెద్దదైనా పాపమే. ఆ పాపము దేవునికి వ్యతిరేకమైంది. ఆ వ్యతిరేకమైన పాపము నీ హృదయంలో ఉంటే, నీ బ్రతుకులో ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించనుగాక ఆలకించడు. మనం అనుకుంటుంటాం, నా ప్రభు నా ప్రార్థన ఆలకించటంలా, నా ప్రార్థనకు జవాబు రావటంలా, ఎందుకో దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఒకవేళ ఆయన నిన్ను విడిచిపెడితే నువ్వు భూమి మీద సజీవుడిగా ఉండవు. చాలా మంది అంటుంటారండి, దేవుడు ఏం మేలు చేశాడయ్యా, దేవుడు మేలు చేయటానికి చెప్పుకోవటానికి ఏమైనా ఉందా అని. నేనంటాను, ఈ రోజుకి నేను బ్రతుకున్నామంటే దానికి మించిన మేలు ఇంకొకటి ఉందా అండి? మనమందరం బతుకున్నామా పోయామా? బతుకున్నారా? బతుకున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బ్రతికుండటమే దేవుడు చేసిన ఎంతో గొప్ప మేలు. నువ్వు పాపం చేసినా, దేవునికి వ్యతిరేకంగా జీవించినా, వాక్యానికి లోబడకపోయినా, ఇంకా 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 దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే
అది మేలు కాదా? మనకు మేలంటే ఏంటంటే బాగా డబ్బు రావాలి, మనం అనుకున్న అన్ని జరిగిపోవాలి. అప్పుడు అబ్బా దేవా నువ్వు ఎంత మంచివాడివయ్యా, నీకు స్తోత్రమయ్యా అంటాం. ఆశీర్వదింపబడితే దీవెనలుంటే ప్రేమ విందు, లేదంటే ఏడుపు విందు. నిజంగా మనుషుడు ఈ సత్యాన్ని ఎప్పుడు గ్రహిస్తాడు? ఒక మనుషుల్లో పాపం ఉంటే ఆ పాపం ద్వారా ఎన్ని నష్టాలు అన్న సత్యము ఏ మనుషుడు తెలుసుకోవటానికి ఇష్టపడటం లేదు. కానీ లేఖన భాగాలు ధ్యానించే ఎవరైనా తెలుసుకునే సత్యం ఏంటంటే, దేవునికి విరుద్ధంగా నడిచే ఏ క్రైస్తవుడైనా సరే, ఏ విశ్వాస అయినా సరే వర్ధిల్లడు. చూడండి, లేఖన భాగంలో చూస్తే చాలా చక్కగా రాయబడింది ప్రియులారా. దావీదు రాసిన కీర్తన 66వ కీర్తన 18లో చూస్తే అక్కడ అంటున్నాడు చూడండి, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడలా యెహోవా నా మనవి వింటాడా వినడా? బైబిల్ ఉందా? ఉందా? ఏముంది అందులో? వింటానని ఉందా? నో రెస్పాన్స్. చూడండి, చాలా చక్కగా రాబడింది, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును. దేవుడు నీ మనవి వినకపోవటానికి గల కారణం ఏంటంటే, నీ హృదయం పాపాన్ని లక్ష్య పెడుతుంది కాబట్టి. అసలు నువ్వు నేను ఎవరిని లక్ష్య పెట్టాలి? దేవుని లక్ష్య పెట్టాలి. ఎందుకు దేవుని లక్ష్య పెట్టాలి? నువ్వు నేను ఆయన సొత్తై ఉన్నాం కాబట్టి, నీవు నేను ఆయన రక్తంలో కరగబడ్డాం కాబట్టి, నీవు నేను ఆయన పోలికమై ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నీ హృదయంలో దేవుని యొక్క ఆజ్ఞలే లక్ష్యమై ఉండాలి తప్ప ఏరేవి ఉండటానికి దేవుడు ఇష్టపడడు. అందుకే అంటున్నాడు చూడండి, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడలా. ఈరోజు మనుషులు పైకి కనిపిస్తున్నారే కానీ లోపల ఉన్న పాపాన్ని విడిచిపెట్టడం లేదు. ఒకవేళ నువ్వు పాపము విడిచిపెట్టలేదంటే, ఒకవేళ పాపం నిన్ను ఏలుతుందంటే, ఒకవేళ పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుందంటే, నీ జీవితానికి నష్టం, నీ దేహానికి నష్టం, నీ ప్రాణానికి నష్టం. ఈరోజు అనేక మంది రోగాల చేత వ్యాధుల చేత పీడింపబడుతున్నారంటే కారణం ఏంటి? మీరు తినే ఆహారంలో మంచి ఆహారం తింటున్నారా, చెడ్డ ఆహారం తింటున్నారా? కుళ్ళిపోయినవి, పాసిపోయినవి, చెడిపోయినవి, బూజు పట్టినవి తింటున్నారా? మీరు లేదు కదా. మీరు తినే ఆహారం అంతా కూడా, మనం తినే ఆహారం అంతా కూడా ఎంతో శ్రేష్టమైంది. కూరగాయలకి వెళ్ళామనుకోండి, ఆ కూరగాయలు తీసుకునేటప్పుడు ఒక పుచ్చిపోయిన టమాటోను, పుచ్చిపోయిన వంకాయ వస్తే తీసుకుంటారా అండి? కొంటారా? కొనరు. ఎందుకని? ఈ పుచ్చిపోయిన వంకాయ తీసుకెళ్ళి ఆ వంకాయలన్నింటిలో కలిపితే ఇవి కూడా చేదవుతాయని. కుళ్ళిపోయిన టమాటా తీసుకెళ్ళి మంచి టమాటాలు వేస్తే ఆ కుళ్ళిపోయిన టమాటాతో మిగతా టమాటాలకు కూడా అదే వాసన వస్తుంది. ఏమండి, తినే వస్తువుల మీద ఇంత శ్రద్ధ చూపుతున్న నీవు ఎందుకు దేవుని మీద శ్రద్ధ చూపవు? వాక్యానుసారంగా జీవించాల్సిన నీవు ఎందుకు ప్రభుకు భయపడవు? కాబట్టి లేఖన భాగంలో చూస్తే చాలా చక్కగా రాయబడింది, పాపం చేయటం ద్వారా అనేకమైన నష్టాలు ఉన్నాయి. ఏంటి ఆ నష్టాలంటే చూడండి, లేఖన భాగంలో చూస్తే చాలా చక్కగా రాయబడింది. దావీదు రాసిన కీర్తన 38వ కీర్తన 3వ వచనంలో చూడండి ఏం రాయబడిందో. నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము, నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలకు ఏం లేదు, స్వస్థత లేదు. లేఖన భాగంలో ఎంత చక్కగా రాయబడిందో చూడండి. మనుషుడు పాపం చేయటం ద్వారా ఆ మనుషుడి దేహాన్ని ఏమి విడిచిపోతుంది? ఆరోగ్యం. ఏమండి, నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతకటం కోసమే యేసు ప్రభు లోకానికి వచ్చింది. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలి, నువ్వు జీవించిన రోజులన్నీ కూడా అధికమవ్వాలి, నువ్వు జీవించే రోజులంతా కూడా ఆరోగ్యం, బలం, శక్తి కలిగి ఉండాలి. ఎందుకు తెలుసా? నీ దేవుని నామాన్ని నువ్వు మహింపరచాలంటే నువ్వు శక్తి, బలం కలిగి ఉండాలి. ఈరోజు అనారోగ్యంగా ఉండి నడచలేని స్థితిలో, నిస్సాయ స్థితిలో ఎంతమంది మంచాల్లో ఉండటం లేదు? ఏమండి,
ఒక రోగిని తీసుకెళ్ళి ఎంతసేపు కూర్చోబెట్టగలుగుతాం మనం చర్చిలో చెప్పండి? ఎంతసేపు ఉంటాడు? ఉండలేడు. ప్రార్థన చేయలేడు, వాక్యం వినలేడు, సరిగా కూర్చోలేడు, నిలబడలేడు. కారణం ఏంటంటే తాను నిల్చోవాలన్నా ఆరోగ్యం ఉండాలి, తను కూర్చోవాలన్నా శరీరానికి కావాల్సిన బలం ఉండాలి. ఈ ఆరోగ్యము బలము లేదు అంటే ఏ మనుషుడు కూడా కూర్చోటానికి అవకాశమే లేదు. అందుకని అక్కడ అంటున్నాడు చూడండి, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరాన్ని విడిచిపోయింది. నిజంగా దేవుడి కోపం ఎవరి మీద? నీతిమంతుల మీద, పరిశుద్ధుల మీద. ఎవరి మీద? పాపం చేసే వారి మీద. ప్రియులారా, ఆదాము ఉన్నాడు. ఆదాము అందరికీ పరిచయస్తుడే. ఆదాము జీవితంలో ఏం జరిగిందో ప్రతి క్రైస్తవుడికి తెలుసు. ఆదాము ఎవరిని మర్డర్ చేయాల, ఎవరితో వ్యభిచారం చేశాడా? చెయ్యాల. పోనీ ఏ ఇంటినన్నా దోచుకున్నాడా? దోచుకోలా. ఏమి చేయని ఆదామును దేవుడు ఎందుకు ఏదోని తోట నుంచి బయటికి త్రోసివేశాడు చెప్పండి? ఎందుకండి? దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాడనా? దేవునికి లోబడ్డాడనా? వాక్యానుసారంగా జీవిస్తున్నాడనా? కాదు. దేవుని మాటను అతిక్రమించటం ద్వారా, దేవుడికి లోబడకపోవటం ద్వారా ఆదాము దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రసన్నతను కోల్పోయాడు. దేవుడితో సావాసం సంబంధం కోల్పోయాడు. పాపము చేసే ఎవడి బతుకైనా అలానే ఉంటుంది. నువ్వు పాపం చేయటం కోసం కాదు సృష్టింపబడింది. నువ్వు పాపంలో ఉండి పాపపు జీతంతో నీ బ్రతుకును కొనసాగించటం కోసం కాదు. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టింది. అక్కడ అంటున్నాడు చూడండి 4వ వచనం, నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి. పాపము చేయటం ద్వారా శరీరానికి ఆరోగ్యం లేదు, ఎముకలకి ఏం లేదండి, సత్తువ లేదండి, బలం లేదు. ఈరోజు చూడండి, ఎవరు చూసినా ఏంటండి మీ జబ్బు అంటే షుగర్, ఏంటండి మీ జబ్బు అంటే బీపీ. ఏమంటే బీపీ ఎందుకు వస్తుంది మీరు చెప్పండి? ఎందుకు వస్తుంది బీపీ? బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, అంటే రక్తపోటు. ఎందుకు వస్తుంది ఈ రక్తపోటు మీరు చెప్పగలరా? తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది తెలుసా? హార్ట్ అటాక్. అంటే ఏంటి తెలుసు కదా? గుండెపోటు. ఏమ్మా బ్రదర్, మీ అందరికీ గుండెలు ఉన్నాయా? గుండెలు కాదు, గుండెలు ఉన్నాయా? గుండెలు ఉన్న ప్రతి ఒక్కరు చేయొద్దని చూద్దాం. గుండె లేనోడు వద్దులేండి. ఏం ఎత్తుతాడు లేనోడు? ఉన్నాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఉన్నాయా? ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ చేతులే కదా. కాళ్ళు ఉన్నాయా? మీ కాళ్ళే కదా. నీ చెయ్యి, నీ కాలు నీకు తెలియకుండా ఏమైనా చేస్తుందా? చేస్తుందా? నీ చెయ్యి నీకు తెలియకుండా పోయి ఏమన్నా కొడుతుందా? నీ చెయ్యి ఎవరికి తెలియకుండా ఏరేవాడి జేబులో చేయబెట్టి పర్సులు లాగేస్తుందా? నీ కాలు నీకు తెలియకుండా ఎవరైనా దంతదా? కదా. నీ కాలు, నీ చెయ్యి. కానీ నీ గుండె ఎందుకు నీ మాట వింటలేదు? అది నీ గుండెనే. హార్ట్ అటాక్ అంటే అర్థం ఏంటి? గుండె ఎదురుదాడి చేయటం. నీ గుండె నీ మీద ఎదురుదాడి చేస్తుందంటే ఆ గుండెని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? పాపమా, అపవాదా, లేకపోతే జీవం కలిగిన దేవుడా? ఎవరు? చాలా మంది చెప్తున్నారు హార్ట్ అటాక్ వచ్చి పోయాడన్నా. వాడి గుండె వాడి మాట వింటల్లా. క్రైస్తవులమే సెల్ ఆన్ చేయండి, ఏం పాటలు వస్తాయి? చెప్పండి మీరే. అన్ని సినిమా పాటలే. ఉదయాన్నే లేంగానే మన ఇంట్లో భక్తి పాటలు వస్తాయి. హృదయమే నీ ఆలయం క్రీస్తు అని. తర్వాత ఎంబడే 1 గంట తర్వాత ఇంకా అన్ని లోకానికి సంబంధించినవి. నేను ఒకసారి ఒక సోదరుడికి ఫోన్ చేస్తే ఆ సోదరుడు రింగ్ టోన్ ఏం తెలుసా? హృదయం ఎక్కడుంది, ఆ హృదయం ఎవరి చుట్టూ తిరుగుతుందంట. హృదయం ఎక్కడుంది? ఎక్కడుంటుంది హృదయం? బజార్లో ఉంటుందా? నీ హృదయం
ఎవరి చుట్టూ తిరగాలి? యేసుప్రభు చుట్టూ తిరగాలి. మరి నీ హృదయం ఎవరి చుట్టూ తిరుగుతుంటే నువ్వు ఎప్పుడు దేవుడికి లోబడతావు? నీ హృదయమే దేవుడు నీకు ఇచ్చిందే. నువ్వు ఏమి చేయాలన్నా మొదటిగా ఇక్కడ ప్రిపేర్ అయితేనే ఏమైనా నువ్వు చేయగలవు. నీ కళ్ళు లోబడుతున్నాయి, నోరు లోబడుతుంది, నీ కాలు చేతులు లోబడుతున్నాయి, కానీ నీ హృదయం నీకు లోబడటం లేదంటే ఆ హృదయాన్ని శాసించే దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని మర్చిపోతున్నావా? కాబట్టి మనుషులకి ఏమైందంటే జీవం కలిగిన దేవుని మాటలకి లోబడి వాక్యానుసారంగా జీవించడం ఎవరికి ఇష్టం లేదు. మీరు చూడండి, సువార్త ఉద్యోగ మహాసభలను పెట్టినాక ఎవరు రాడు. అదే స్వస్థతని పెట్టండి, ఊరుకొస్తారు చూడండి అందరు. ఎందుకు తెలుసా? అబ్బా మనకు స్వస్థత కావాలరా, అరే నా కాలు పనిచేయటం లేదు, నా కాలు బాగా పనిచేస్తే నేను ఇంకా ఏమైనా చేయకూడని ఉంటే చేద్దామని. అయ్యా నా కళ్ళు మసగున్నాయండి, నా కళ్ళు కనిపించడం లేదండి, కళ్ళు బాగా కనిపిస్తే ఏమైతే చూడకుండా బ్యాలెన్స్ ఉన్నాయి అవి చూద్దామని. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు దేవుడికి భయపడేవాడివి, నువ్వు వాక్యానుసారంగా జీవించేవాడి. మళ్ళీ మనం భలే చెప్తుంటాం, మేము క్రైస్తవం అండి, యేసుప్రభుని నమ్ముకున్నామండి. నమ్ముకుంటున్నావో అమ్ముకుంటున్నావో? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెవరువైనా సరే ఒక్కసారి యేసు ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించిన తర్వాత నీవు చచ్చేంత వరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అలా జీవించటమే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంది. చూడండి, సామెతలు 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. అక్కడ అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడ్డతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. నో హ్యాండ్స్. ఓ సైతాన్ గాడు నరికేశాడన్నమాట, ఎత్తగాకుండా చేతులని వేసేశాడా? ఉన్నాయా చేతులు? ఉంటే ఎత్తు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడింది, క్రైస్తవుడికి ఉండే అహంభావం ఏంటంటే, ఓ నేను క్రైస్తవుణ్ణి, నేను జ్ఞానిని. ఏమంటే నువ్వు క్రైస్తవుడి కదా, ఎప్పుడైనా నీ జీవితంలో సైతాన్ గాన్ని ఓడిపించావా, గెలిపించావా? చెప్పండి. నీ దేహం ద్వారా ఎప్పుడైతే పాపం జరుగుతుందో ఆ సమయంలో గెలిచేది ఎవరు తెలుసా? సైతాన్ గాడు. నిన్ను చూసి పండగ చేసుకుంటాడు వాడు. లేఖనాల్లో రాయబడింది, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రకటించాడు, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడని రాయబడింది. కానీ మనుషుడు ఆ పాపం చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, అక్కడ ఏం రాయబడిందో, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయము ఉండదు. క్రైస్తవులు అంటే ఏంటి తెలుసా? మన లెక్కలో క్రిస్మస్ వచ్చినప్పుడు ఇంటి మీద స్టార్ పెట్టుకొని ఇంట్లో బారు పెట్టుకోవటం చూసారా మీరు? ఇంటి మీద స్టార్ ఉంటుంది, అబ్బో ఈయన జీవితంలో నక్షత్రం ఉదయించింది, యేసుప్రభు పుట్టాడని. కానీ ఇంట్లో ఏముంటుంది తెలుసా? బార్ ఉంటుంది. తెలుసా బార్ అంటే? ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు. ఇంట్లో ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు. మళ్ళీ ఉదయం లేస్తే అబ్బా ఎంత పరిశుద్ధులుగా వస్తారో. ఎక్కడికి? చర్చికి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే క్రైస్తవుడా, వాక్యానుసారంగా జీవించకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న సహోదరుడా, సహోదరి, నీలో పాపం ఉంటే ఆ పాపం ద్వారా నువ్వు పట్టబడతావు. నీలో పాపం ఉంటే ఆ పాపము ద్వారా నీ దేహానికి, నీ శరీరానికి ఆరోగ్యం ఉండదు. ఇలాంటి శోభన్ బాబు కాదు, ఎంతమంది వచ్చి ప్రార్థన చేసినా నీకు మాత్రం ఏం కలగదు? ఏం కలగదు చెప్పండి? స్వస్థత కలగదు. నీ పాపాన్ని విడిచిపెట్టావంటే, నీలో ఉన్న పాపాన్ని అసహించుకొని ద్వేషిస్తే, దేవునికి మహిమకరంగా జీవించటానికి నీ ప్రాణాత్మ దేహమును యేసు ప్రభువుకు సమర్పిస్తే అప్పుడు చూస్తావు.
చదవండి, అక్కడ రాయబడింది ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడ్డతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. ఏమండి, ఈ మాటలు చదవలేదా? ఈ మాటలు వినలేదా? దేవుడు దీర్ఘాయుష్యం ఇచ్చాడు. నా కుమారుడా, నా కుమార్తె బ్రతుకు అంటే ఎవడు బ్రతకటంలా. ఈ భూమి మీద నువ్వు నేను ఉన్నాము అంటే దేవుని చేత ఆశీర్వదింపబడటం కోసమే. దేవుడు అనుగ్రహించే ప్రతి దీవెన ఆశీర్వాదం పొందటానికే. ఆ సత్యాన్ని తెలుసుకోకుండా యేసు ప్రభువును వెంబడిస్తున్నామంటే నిజంగా మనం బుద్ధిమంతులమా, బుద్ధిహీనులమా? ఈ రాత్రి కాలపేళ ఆలోచన చేయి. నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ హృదయంలో దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఉంటే వాటిని ఈ క్షణమే విడిచిపెట్టు. దేవునికి మహిమకరంగా జీవించడానికి తీర్మానం చేసుకో. నువ్వు ఖచ్చితంగా దేవుని చేత దీవింపబడతావు. చూడండి, తర్వాత చూస్తే ఏం రాయబడిందో లేఖన భాగంలో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనంలో వాక్యం ఏమి సెలవిస్తుందో చూడండి. శాస్త్రులు పరిశీలు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నువ్వేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది. ఆమెను తీసుకొచ్చి యేసు ప్రభు ఎదుట నిలబెట్టారు. ధర్మశాస్త్రంలో రాయబడింది. ఏమని రాయబడింది? వ్యభిచారంలో ఎవరన్నా పట్టబడితే వాళ్ళని ఏం చేయాలంట? రాళ్ళతో కొట్టి చంపాలంట. ఇది బలింది కదా. ఏమండి, ఇది అమల్లోకి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? పాపం చేస్తారా? చెయ్యను గాక చేయరు. అమ్మో, రాళ్ళతో కొట్టి చంపేస్తారే అని. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఎందుకని? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు కాబట్టి, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కాబట్టి. ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారము ఇప్పుడు కూడా ఉంటే ఏ మనుషుడైనా పాపం చేయటానికి అవకాశం ఉందా అండి? చేస్తాడా? అంటే మనుషుడికి ఏమైపోయిందంటే దేవుని కృప చులకనైపోయింది.